గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఒక తండ్రి తన కూతుర్ని అనాథ పిల్లల పట్ల సున్నిత భావాన్ని పెంపొందించడానికి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం. A father has taken his daughter to an orphanage to sensitize her towards the orphans. The domain of learning targeted by the father is కొనేటివ్ చలనాత్మక, అఫెక్టివ్ భావవేశ, కాగ్నిటివ్ సంజ్ఞానాత్మక, సైకోమోటార్ మానసిక చలనాత్మక. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. సో మొదటిది జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగాన్నే మనం కాగ్నిటివ్ డొమైన్ అంటాం. ఇది హెడ్ కి సంబంధించింది. వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలకు, ముఖ్యంగా థింకింగ్ కు సంబంధించింది. ఇందులో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ అనేటువంటి లక్ష్యాలు ఉంటాయి. అదేవిధంగా రెండవ రంగం అఫెక్టివ్ డొమైన్, భావవేశ రంగం. ఈ భావవేశ రంగం హార్ట్ కు సంబంధించింది. హార్ట్ మీన్స్ నాట్ హార్ట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అనాటమీ, బట్ ఇన్ సైకాలజీ హార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఉద్వేగాలకు, అనుభూతులకు సంబంధించినటువంటి రంగమే భావవేశ రంగం. చూడండి ఇక్కడ ప్రశ్న, ఒక తండ్రి తన కూతుర్ని అనాథ పిల్లల పట్ల సున్నిత భావం, సెన్సిటివిటీ డెవలప్ చేయడం కోసం ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్తాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం. సో ఈ యొక్క సున్నితత్వం అనేటువంటిది, సెన్సిటివిటీ అనేటువంటిది ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే భావవేశ రంగం. సో ఈ యొక్క అభ్యసన రంగాలను ప్రవర్తనను బట్టి వర్గీకరించినటువంటి అభ్యసన రంగాలను మూడవ రంగం ఏంటంటే అది హ్యాండ్కి సంబంధించింది. దాన్ని మనం సైకోమోటార్ డొమైన్ అంటాం. సో ఈ సైకోమోటార్ డొమైన్ అనేది స్కిల్స్ కి సంబంధించింది. ఈ భావవేశ రంగం అనేది ఫీలింగ్స్ లేక ఎమోషన్స్ కు సంబంధించింది. అదేవిధంగా జ్ఞానాత్మక రంగం అనేది థింకింగ్ కి సంబంధించింది. సో దీన్ని మనం H3 అంటాం. హెడ్, హార్ట్, హ్యాండ్ అనేటువంటి అభ్యసన రంగాలుగా పిలవడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్ తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. మీరు టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే, హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలంటే, టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ చదివినట్లు కాకుండా ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ మీకు ఎంతగానో అవసరం. ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషన్, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. తెలంగాణ డిప్యూటీఓకి సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్ కూడా తెలుగు మీడియంలో టాపిక్ వైజ్ గా క్లాసెస్, టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ ఈ యొక్క యాప్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్సెస్ ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి టాపిక్ వైజ్ గా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.